ఇక మహబూబాబాద్ జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక మహబూబాబాద్ పట్టణంలోని పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సర్పంచుల సన్మానం కార్యక్రమంలో పాల్గొని వారిని సన్మానించనున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందున్న మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. కేటీఆర్ కు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రేపు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఆయన సన్మానం చేయనున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి భారీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. అనేక గ్రామాల్లో గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం. అందులో మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రభంజనం మోగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో సర్పంచ్లకు సన్మానం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్నారు. మేడం, కేటీఆర్ గారు రేపు ఏ సమయానికి రానున్నారు, ఏం చెప్తారు? మీరు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి రేపటి కేటీఆర్ గారి షెడ్యూల్ గురించి ఏం చెప్తారు? ఈ విజయాన్ని అంతా కూడా ఎట్లా చూడాలంటారు? మహబూబాద్ జిల్లాలో దాదాపు 137 మంది సర్పంచ్లు గెలవడం జరిగింది. అందరం సమిష్టిగా ఇటు సత్యవతి రాథోడ్ గారు, రెడ్డి నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రవీంద్రరావు గారు, మీ అందరం కూడా మా జిల్లా నాయకత్వం అందరం కూడా అంటే కేటీ రామారావు గారిని ఒక మాట అడగగానే వారు వెంటనే మహబూబాద్ జిల్లా రావడానికి ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మీకు తెలుసు, మన సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ రేపు పొద్దున 10 గంటల కార్యక్రమం, కానీ వారు 11 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. బ్రహ్మాండంగా అంటే రేపు వచ్చేది మేము అంటే జన సమీకరణ అటువంటిది ఏం కాదు. ఓన్లీ మహబూబాద్ జిల్లాలో 18 మండలాల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలు, పోటీ చేసిన అభ్యర్థులు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున, మా అంచనా 5-6 వేలు అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ పెరిగిన ఆశ్చర్యం లేదు. అంతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పోయిన 10 ఏళ్లలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అంటే మా జిల్లాలో ఎక్కడైనా వేరే కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ పోటీ చేయాలన్నా, లేకపోతే సొసైటీ డైరెక్టర్ కాంటెస్ట్ చేయాలన్నా కూడా అంటే చాలా అంటే వేళ్ల మీద ఉంటుండేవాళ్ళు. కానీ ఇవాళ మేము అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం అంటే అది కూడా సింబల్ లేకుండా, అంటే కార్ సింబల్ లేకుండా ఇండివిజువల్ సింబల్తో ఇంత బ్రహ్మాండం గెలవడం చాలా సంతోషదాయకం. ముందుగా సింబల్తో గెలిస్తే ఏ విధంగా గెలుస్తామో కూడా ఇది ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో మేడం, ఇట్లా ఈ ఫలితాలను ఎట్లా చూడాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాల్సి ఉంటుందా? మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీట్లు గెలిచామని చెప్పుకుంటున్నారు, కానీ 2 ఏళ్లలోనే ఇంత వైఫల్యం చెంది ప్రజా వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నటువంటి సందర్భం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ప్రజా తీర్పును ఎట్లా చూడాల్సి ఉంటుంది మేడం? ఎప్పుడు కేటీఆర్ గారి పర్యటన గురించి కూడా ఏం చెప్తారు? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇదే 2019లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 15% కూడా వాళ్ళు చేరలేకపోయారు. ఇవాళ 37% బీఆర్ఎస్ పార్టీ రీచ్ అయింది అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, ప్రజా ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ భయంతోనే సింగిల్ విండో ఎన్నికలు కూడా పెట్టుకోకుండా వాళ్ళు పాలక వర్గాన్ని నియమించుకోవాలని భయపడ్డారు అని అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయపడుతుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రామాల్లో ఏ విధంగా ఉందో మనం అంచనా వేయవచ్చు. మొన్న ఒకరోజు మరి కేసీఆర్ గారు వచ్చి నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న వాటాల గురించి మాట్లాడితే మరి అనవసరంగా స్థాయికి మర్చి పిచ్చి పట్టినట్టుగా దిగజారుడు మాటలు, ముఖ్యమంత్రి స్థాయి ఒక నియోజకవర్గానికి పోయి మరి మాట్లాడే మాటలు చూస్తా అంటే ప్రజలందరూ అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలను. కేసీఆర్ గారు డిసెంబర్ 21కి పార్టీ ఆఫీస్కి వచ్చారు, కానీ మా కార్యకర్తలు మేమందరం అదే నవంబర్ 21కి వచ్చి ఉంటే ఇవాళ అనేది నిజంగా ఈ ఫలితాలు రివర్స్ అయి ఉండే. కానీ వారేమో రాజకీయాలు ఎప్పుడు గెలుపు ఓటములే రాజకీయం కాదు, తెలంగాణ అంటే మాకు ఒక టాస్క్, అందరికీ రాజకీయాలు అంటే వాళ్ళ రకరకాల దీనికి ఉపయోగిస్తారు. కానీ కేసీఆర్ గారికి తెలంగాణ అన్న రాజకీయాలన్నా ప్రజల అవసరాలు, ప్రజల ఉపయోగాలు దృష్టిలో పెట్టుకొని వారు చేస్తుంటారు. కాబట్టి మరి వారికి ఒక టాస్క్ లాగా ఎప్పుడు భావిస్తారు, రాజకీయాలను ఎప్పుడు వేరే కోణంలో చూడరు. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మరిన్ని సీట్లు గెలవాలి, లేకపోతే రాజకీయాలే చేయాలి, ఈ చిల్లర ఇలాంటి మాటలు మాట్లాడాలి అని అంటే ముందుగా వచ్చేవారు. కానీ ప్రజలు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ మేము కేసీఆర్, మేము కేటీఆర్ లాగా మరి నిజంగా చాలా ఒదిరెడ్డు పోరాటం చేశారు. అందుకనే ఈ ఫలితాలు వచ్చినాయి. వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకేనా? గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా
సర్పంచ్ సీట్లనే 3లో 1 వంతు గెలవని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే 2/3 గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలన్నీ ఎట్లా చూడాలి? ఇష్టం వచ్చినట్లుగా ఏ నియోజకవర్గంలో సభకు వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచి ఒక స్థితప్రజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ప్రజలు నవ్వుతున్నారు. అసలు ప్రజల్లో ఒక సీఎంను పట్టుకొని రండా అన్న మాటలు మనం ఎప్పుడైనా విన్నామా? అసలు ఆ భాష ఎవరికైనా సీఎంను అసలు తిట్టిన భాష మనం ఎప్పుడన్నా విన్నామా? నేనైతే వినలే. అలవాటు ప్రజలకు తిట్టుకోవడం అలవాటు అయిపోయింది, అది కామన్. కాబట్టి ఆయన మాట్లాడే మాటలను చూసి ప్రజలు నవ్వుతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్ని గెలుస్తారు, మేమేం గెలుస్తాం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దానికి ఈయన కాదు కదా నిర్ణయించేది. అసలు ఇప్పుడు నేను ఒక్క విషయం, ముఖ్య విషయం ఏంటంటే పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ కదా, నూకల రామచంద్రరెడ్డి గారు మహానుభావులు, ఆయన కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకు గుర్తించలేదు? మేము కష్టపడి మా ప్రభుత్వం వచ్చాక నూకల రామచంద్రరెడ్డి గారి హిస్టరీ తెలుసుకొని మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ నూకల రామచంద్రరెడ్డి గారి విగ్రహాన్ని చేసింది మేమండి, కట్టించింది మేము, పెట్టింది మేము. ఇవాళ వచ్చి ఏదో ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సంతోషం. కానీ వీళ్ళు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళకు పివి నరసింహారావు రెడ్డి మహానుభావులు కానీ నూకల రామచంద్రరెడ్డి గారు కానీ ఎందుకు గుర్తు రాలేదు వారి నాయకులు? ఇది మొత్తం చూస్తే మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా ఇటీవల రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరో విషయం, రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి ఉదయం 11 గంటల వరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్కి వస్తారు. ఇక్కడ గెలుపొందినటువంటి సర్పంచ్లకు సంబంధించిన సన్మాన కార్యక్రమం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఏదైతే సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత దారిలో వెళ్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూకల రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పనిచేసినటువంటి మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పిస్తారని కూడా ఆయన షెడ్యూల్లో భాగంగా ఇదంతా ఉందని చెప్పి మహబూబాబాద్ జిల్లా ముఖ్య నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి.